హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ సిరప్ వచ్చేసి ఐరన్ ఫాలిక్ యాసిడ్ సిరప్ అనమాట. ఇది 60 ml ఉంటుందండి. ఇది చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు వాడతారండి. దీనివల్ల యూజెస్ ఏంటి, లాభాలు ఏంటి అనేది చెప్పుకోబోయే ముందు కొత్తగా మన ఛానల్ చూసేవారైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఇందులో ఐరన్ అయితే 100 mg ఉంటుంది. ఫాలిక్ యాసిడ్ అనమాట 500 mg ఉంటుందన్నమాట. ఈ సిరప్ వల్ల క్యాన్సర్ కానీ, ఇంకా ఉంటాయి కదండి, క్యాన్సర్ కానీ, బ్రెయిన్ ట్యూమర్ కానీ అలాంటివి రాకుండా ఉంటాయండి. ఈ సిరప్ వచ్చి వారానికి 2 రోజులు మాత్రమే యూజ్ చేయాలండి. బుధవారం, శనివారం, లేదంటే వారానికి ఒక్కరోజు యూజ్ చేసినా పర్లేదు. కానీ డైలీ వేసే సిరప్లా అయితే మాత్రం ఇది యూజ్ చేయకూడదండి. వారానికి 2 సార్లు వేయాలి. అది మధ్యాహ్నం తిన్న తర్వాత వేయాలండి. మధ్యాహ్నం తిన్న తర్వాత శనివారం లేదా బుధవారం, ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా పర్లేదు, వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ సిరప్ నార్మల్గా ఎక్కడ దొరకదండి. ఇది గవర్నమెంట్, అంటే అంగన్వాడీ మేడమ్స్ ఉంటారు కదా, అంగన్వాడీలో ఉండే పిల్లలకైతే అంగన్వాడీలో ఇస్తారు. ఊర్లలో, పల్లెటూరులో, చిన్న చిన్న పల్లెటూరులో ఉండే వాళ్ళకి అయితే ఇప్పుడు వ్యాన్స్ వస్తున్నాయి కదండి, వ్యాన్స్ చెకప్ కోసం వాళ్ళ దగ్గర అయితే ఈ సిరప్ ఉంటుందండి. ఈ సిరప్ వాళ్ళైతే ఇస్తారు. మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా అయితే ఈ సిరప్ వల్ల యూజెస్ చాలా ఉంటుందండి. ఇది 60 ml ఉంటుంది. వారానికి 2 చొప్పున 1 కప్పు వేయాలండి. 1 కప్ మాత్రమే వేయాలి. ఎక్కువగా యూజ్ చేయకూడదు దీనివల్ల ఎంత ప్రయోగాలు ఉన్నాయో అంతే నష్టాలు కూడా ఉన్నాయండి. ఇది డైలీ ఇప్పుడు న్యూ బార్న్ బేబీస్ ఉంటారు, మదర్స్కి ఏం తెలియక డైలీ యూజ్ చేయలేమో అని చెప్పి వేసేస్తూ ఉంటారు. అందుకని చెప్పి నేను ఈ వీడియో అయితే తీయడం జరుగుతుందండి. ఇది 1 కప్పే వేయాలి. నెక్స్ట్ 6 months లోపు ఉండే బేబీస్కి అయితే వేయొద్దండి. ఇది 6 months దాటిన తర్వాత లేదా 1 year దాటిన బేబీస్కి అయితే వేయండి, పర్లేదు. మా పాపకి అయితే నేను 1 year దాటిన తర్వాతనే ఈ సిరప్ అయితే యూజ్ చేస్తున్నా అండి. ఈ సిరప్ యూజ్ చేయడం వల్ల పిల్లలు, వీక్గా ఉండే పిల్లలు బాగుంటారు, క్యాన్సర్ రాదు, నెక్స్ట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయండి ఈ సిరప్ వల్ల. అందుకని చెప్పి నేను చూపించడం జరుగుతుంది. దీనిలో నేను చూపిస్తాను, కావాలంటే మీరు చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా చూపిస్తున్నాను. మీరు కూడా సిరప్ తెస్తే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ తప్పకుండా చూడండి. నేను చూపిస్తున్నట్టుగా అయితే 2025 to 2020 వరకు ఉంది చూడండి. కావాలంటే చూపిస్తున్నా. FSRC దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది చూడండి, 2025 to 2026 ఆగస్టు వరకు. అందుకని చెప్పి ఈ సిరపే కాదు, ఏ సిరప్ అయినా తెచ్చేటప్పుడు మీరు డేట్ అయితే కంపల్సరీ చూడండి. తప్పకుండా డేట్ అయితే చూడాలి. ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి కొన్ని చిన్నపిల్లలకి ఇస్తే ప్రాబ్లం అవుతుంది కదండి. అందుకనేసి చెప్తున్నా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్.